అందరికీ నమస్తే. నేను మీ జతిన్. సో తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా చూసుకుంటే రైతు భరోసా మాత్రం విడతల వారీగా పడుతుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. ఆ విడతల వారీగా ఎవరెవరికి పడుతుంది ఏందయ్యా అంటే ఎవరికి అర్థం కాని పరిస్థితి నెలకొంది. కొంతమంది ఏమో ఎకరం లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే రైతు భరోసా పడుతుందని చెప్పి క్లియర్గా గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. అసలు ఎంతమందికి వేసారు ఇప్పటివరకు? ఇంత కన్ఫ్యూజ్గా ఉంది. ఎందుకు ఇంత కన్ఫ్యూజ్గా మొత్తం గవర్నమెంట్ ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోతుంది? రైతులు ఎంతమంది ఉన్నారో క్లియర్గా తెలిసిందే కదా. 80 లక్షల మంది రైతులు ఉన్నాక కూడా ఎంతమందికి వేస్తున్నారు, ఎన్ని విడతలకు వేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం కాడ డబ్బులు ఉన్నాయా లేవా అనే పరిస్థితి తెలంగాణ రైతుల్లో క్లియర్గా ఉంది. చాలా మందికి ఇప్పుడు మీకు రైతు బంధు పడ్డదా పర్లేదా అనేది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మస్తు మంది ఫోన్ చేస్తారు, రైతు బంధు వల్లేదన్నా, మాకు ఎకరమే ఉంది రైతు బంధు వల్లే అంటారు. ఫస్ట్ విడతలో 17 లక్షల మందికి మాత్రమే పడ్డదంట. ఏది ఎకరం లోపు ఉన్న వాళ్ళకి. ఎకరానికి 2 గుంటలు 3 గుంటలు ఎక్కువ ఉన్నా కూడా రైతు బంధు ఎవరికి పర్లేదు, మీరు టెన్షన్ పడొద్దు. సో అసలు ఎంతమందికి పడ్డది రైతు బంధు, ఎవరెవరికి పడాలి, ఎవరెవరికి పడ్డది? ఈ రోజు మాత్రం క్లియర్గా 17 లక్షల మందికి రైతు బంధు పడ్డట్టుగా మనకు తెలుస్తుంది. సో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం, ఎవరెవరికి ఎంతెంత రైతు బంధు పడ్డది, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు ఎన్ని విడతల వారీగా పడే అవకాశం ఉందనేది కూడా ఒకసారి క్లియర్గా చూసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేయండి అన్న. ఎందుకంటే రైతుల గురించే మనం కూడా పోరాడుతున్నది. రైతులకు రైతు బంధు పడాలి అని చెప్పి మనం ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాం క్లియర్గా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే క్లియర్గా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. సో ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల మంది రైతులు ఉన్నారు. 80 లక్షల మంది రైతులు ఉన్నారు. ఈ 80 లక్షల మంది రైతులకు గాను తెలంగాణ ప్రభుత్వం ఏమన్నదయ్యా అంటే రైతు భరోసా 12,000 రూపాయలని 10 సంవత్సరానికి, అంటే రెండు సీజన్లకి 12,000 రూపాయలని ఇస్తామని క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ 12,000 గాను జనవరి 27 తారీఖు నుంచి మనకు రైతు భరోసాలు పట్టడం జరుగుతుంది. జనవరి 27 నుంచి ఈ క్లియర్గా అయినండి ఒకసారి. జనవరి 7 నుంచి మనకు రైతు భరోసా పట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చిర్రు, అసలు వాళ్ళ అర్హత ఏంటి, ఎంత అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చిర్రు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైతులకి ఎకరంగా ఉన్న వాళ్ళకి ఇచ్చిర్రు. ఎకరం పొలం ఉండి వాళ్ళు సాగు భూమి అయి ఉంటే ఆ చిన్నకారు రైతులకి మాత్రమే 6,000 రూపాయల సహాయం అనేది జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. ఈ రోజు వరకు ఫిబ్రవరి 6 వరకు జరిగింది అదే. మీరు ఇంకా చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమందికి వచ్చినాయి అంటున్నారు, కొంతమంది మెసేజ్ రాలేదంటున్నారు. అన్న మరి టకా మెసేజ్లు మాకు రాలేదంటున్నారు. మరి ఎట్లన్నా మా పరిస్థితి ఏందన్నా అంటే మీ అందరికి వచ్చే అవకాశం క్లియర్గా ఉంది. అందరికీ వస్తాయి, విడతల వారీగా వస్తాయి. కాకపోతే అయితే ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఏదైతే ఉందో ఆ రైతు భరోసా స్కీమ్కు సంబంధించి డే బై డే స్కీమ్ అనేది, దీన్ని క్లియర్గా డే బై డే స్కీమ్ చేద్దామని కాంగ్రెస్ ప్రభుత్వం అంచనాలు వేస్తుంది. అంటే డే బై డే స్కీమ్ అంటే ఏందన్నా మాకు తెలియదు, డే బై డే స్కీమ్ అంటే ఏందని అడుగుతారు చాలామంది. డే బై డే అంటే రోజు విడిచి రోజు. ఈ రోజు టెన్షన్గా ఇప్పుడు ఎకరం ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇలా పడ్డది కదా. ఎంతమందికి పడ్డది రైతులకి? 17 లక్షల మందికి రైతులకు పడ్డది. 17 లక్షల మంది రైతులకి క్లియర్గా పడ్డది. ఏది ఎకరం భూమి ఉన్న వాళ్ళకి మాత్రం పడ్డది. ఇప్పుడు ఈ డే బై డే స్కీమ్ ఏందయ్యా అంటే ఒకరోజు విడిచిపెడతారు. ఇప్పుడు ఇలా 6వ తారీఖు మార్నింగ్ మోగినాయి, టంగ్ మోగినాయి కదా. తర్వాత మళ్ళీ 7వ తారీఖు విడిచిపెట్టి 8 ఫిబ్రవరి ఎవరికి 2 ఎకరాల నుండి 3 ఎకరాలు ఉన్న రైతులకు పడతాయి. 2 ఎకరాల నుంచి 3 ఎకరాలు ఉన్న రైతులకి ఫిబ్రవరి 8వ తారీఖు పడే అవకాశం ఉంది క్లియర్గా ఇక్కడ వీళ్ళు వేసుకున్న అంచనా ప్రకారం. ఆ తర్వాత 10వ తారీఖు ఫిబ్రవరి 10వ తారీఖు 3 నుంచి 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే పడే అవకాశం ఉంది. ఏది డే బై డే స్కీమ్. ఇది 6 ఫిబ్రవరి, 8 ఫిబ్రవరి, 10 ఫిబ్రవరి ఈ 3 రోజుల్లో 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రం క్లియర్గా పడే అవకాశం ఉంది. ఓవరాల్గా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, 40 రోజుల్లో అర్హులందరికీ రైతు బంధు అలియాస్ రైతు భరోసా, అర్హులందరికీ
అర్హులందరికీ రైతు బంధు 40 రోజుల వ్యవధిలోనే మేము అందరి అకౌంట్లో వేస్తాం, నిజమైన అర్హులుగా మాత్రమే వేస్తామని క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనం అక్కడ 10వ తారీఖు దాకా వచ్చినాం కదా. 12వ తారీఖు ఫిబ్రవరి 5 ఎకరాల నుండి 7 ఎకరాలు 5 ఎకరాల నుండి 7 ఎకరాలు ఉన్న వారికి మాత్రమే రైతు బంధు పడే అవకాశం ఉన్నది. ఇది అంతా కూడా నిరంతర ప్రక్రియగా ఏదైతే రేషన్ కార్డు ఉందో, డబల్ బెడ్రూమ్ ఉందో, తర్వాత ఏదైతే ఆత్మీయ భరోసా ఉందో, నిరంతర ప్రక్రియ ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఉందో, వీటన్నిటిలాగానే రైతు భరోసాను కూడా క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం నిరంతర ప్రక్రియ చేద్దామని ఫిక్స్ అయిపోయింది. అంటే రైతుల మీద ఆధారపడకుండా, ప్రభుత్వం మీద రైతులు ఆధారపడకుండా, రైతులు ఏం చేయాలి? ఇప్పుడు ఇక ఎక్కడైనా మిత్తికి తెచ్చుకోవాలి. ఇక ఈ 12,000 ఏదైతే ఉందో గవర్నమెంట్ నుంచి ఎలాగో మనకు వస్తాయి కాబట్టి మనం ఏమన్నా సావుకారు దగ్గరకో ఇంకోటి దగ్గరకన్నా పోయి వాళ్ళ దగ్గర మనం రెంట్కి తెచ్చుకోవాలి డబ్బులు, అంటే బదులు తెచ్చుకోవాలి డబ్బులు. ఇగో ఒక 6,000 ఇవ్వండి, 6,000 ఇవ్వండి, మీ దగ్గర ఉంటే కొంచెం 6,000 ఇవ్వండి ఊళ్ళే, మేము ప్రభుత్వం గవర్నమెంట్ ఇవ్వగానే మీకు వేసేస్తాం అనే పరిస్థితి వచ్చింది ఊర్లల్లో ఇప్పుడు రైతులందరూ కూడా ప్రశాంతంగా. అంటే ఈ 6,000 ఈ 12,000 ఏదైతే నిరంతర ప్రక్రియ రైతు భరోసా ఉందో, ఈ నిరంతర ప్రక్రియలో భాగంగా ఎవరికైనా అర్జెంటుగా రైతులకు అవసరం ఉంటే ఎవరైనా బదులో తెచ్చుకొని అక్కడ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు క్లియర్ చేసే ఉద్దేశం ఉంటుంది ఇక పక్కాగా. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు 6,000 ఉంది, ఈ 6,000 గవర్నమెంట్ నుంచి ఇప్పుడు వచ్చింది. ఎప్పుడు 6 ఫిబ్రవరి వచ్చింది. మరి ఈలోపు రైతులు నాట్లేసి ఒక 1 నెల రోజులైంది. మరి ఈ 1 నెల రోజులు ఈ 6,000 కోసం ఆయన ఆగితే ఇప్పుడు అక్కడ నాటు వేస్ట్ అవుతుంది, కూలీలు వేస్ట్ అవుతారు, ట్రాక్టర్ దున్నిందా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ 6,000 ఏం చేస్తారు? రైతు ఈ వేరే వాళ్ళ దగ్గర బదులు తీసుకుంటాడు. ఆయన దగ్గర బదులు తీసుకొని ఇప్పుడు ఈయన ఈ రోజు వేసింది కదా 6వ తారీఖు, ఆయనదేమో జనవరి 6కి నాటు అయిపోయింది రైతుది పొలం నాటు జనవరి 6కి అయిపోయింది. జనవరి 6కి అయిపోయిన తర్వాత ఆయన 6,000 బదులు తీసుకుంటాడు. అక్కడ బదులు తీసుకుని ట్రాక్టర్ ఆయనకు ఆగుతాడు, కొద్దిగా ఆగా 2,000 ఆగని చెప్పి ఆగుతాడు. ఆగిన తర్వాత ఈ 6,000 గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ యొక్క ఎవరైతే ఈయనకి పెట్టుబడిదారు ఎవరైతే ఈయనకి డబ్బులు ఇచ్చిర్రో ఆయన అప్పు తీరిపోయే అవకాశం ఉంటుంది, అప్పు తీరిపోయే అవకాశం క్లియర్గా ఉంటుంది. సో ఇదంతా ఊర్లలో జరిగే ప్రక్రియ అంతా ఇదే. ఒకళ్ళ కాంచి బదులు తీసుకోవడం, బదులు తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్రభుత్వం 7వ తారీఖు ఇప్పుడు 6వ తారీఖు ఫిబ్రవరిలో రిలీజ్ చేసింది కదా 6,000, ఈ తీసుకుపోయి ఆ అప్పున్న వాళ్ళకి ఇవ్వటం. సో ఇక్కడ రైతులకు మాత్రం ఓన్లీ ఎకరం లోపున్న రైతులకు మాత్రమే రైతు భరోసా పడటం డబ్బులు పడటం జరిగింది. ఇంకొక విషయానికి వస్తే ఇక్కడ మనం చూసుకుంటే 10 ఫిబ్రవరి మాట్లాడుకున్నాం, తర్వాత 8 ఫిబ్రవరి మాట్లాడుకున్నాం, 12 ఫిబ్రవరి మాట్లాడుకున్నాం, 14 ఫిబ్రవరి, 16 ఫిబ్రవరి. ఇక్కడ ఏంటి? ఇక్కడ 8 ఫిబ్రవరి ఎవరు? 2 నుండి 3 ఎకరాలు ఉన్నలో పడుతుంది. ఇక్కడ 10 ఫిబ్రవరి ఎవరు? 3 నుండి 5 ఎకరాలలో పడే అవకాశం ఉంది. తర్వాత 12వ తారీఖు ఎవరికి? 5 నుండి 7 ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే పడే అవకాశం ఉంటుంది. తర్వాత 14 ఎవరు? 7 నుండి 9 ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే పడే అవకాశం ఉంటుంది. తర్వాత ఆ 16వ తారీఖు ఫిబ్రవరి నాడు ఏం పడుతుంది? 9 నుండి 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే రైతు భరోసా పడే అవకాశం ఉంది. 10 ఎకరాల పైన ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా డీప్గా మళ్ళీ ఒక్కసారి పర్యవేక్షించి ఆ తర్వాత ప్రభుత్వం వీళ్ళకి ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ అయ్యే అవకాశం క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ వార్తలు కూడా అలానే వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ 10 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఫిబ్రవరి 10, 8, 10, 12, 14, 16వ తేదీలు ఈ యొక్క మార్చి 31 వరకు ఎందుకు సమయం పెట్టిందంటే గవర్నమెంట్ నిజాలు తేల్చాలి. ఎందుకంటే ఇప్పుడు 200 ఎకరాలు ఉన్నాడు కూడా అక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టుకున్నాడు, ఆడికి రైతు బంధు పడుతుంది. ఇక్కడ డైరెక్ట్ ఇల్లులే కట్టేసారు, వాళ్ళకి రైతు బంధు పడుతుంది. ఇంకొక దగ్గర వాడికి మొత్తం డాంబర్ రోడ్లు వేసిర్రు, వెంచర్ మొత్తం వాళ్ళకి పడుతుంది. చెట్లకి, పుట్టలకి, గుట్టలకి అన్నిటికీ రైతు బంధు పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇదొక డబ్బుల్ని వృధా చేయొద్దు కాబట్టి 10 ఎకరాలు ఉన్న వారికి ఇచ్చేద్దాం.
10 ఎకరాలు ఉన్న వరకు ఇచ్చేద్దాం. కానీ ఇక్కడ ఎవరైతే 10 ఎకరాలు దాటి 100 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఫస్ట్ ఫేజ్లో వాళ్ళది ఒక్కసారి నిజాలు తెలుసుకొని నిజమైన సాగు భూమి అని తెలుసుకొని మార్చి 31 లోపు వాళ్ళకి క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు 6 ఎకరాలు ఉన్న రైతులందరికీ కూడా పడే అవకాశం క్లియర్. 10 ఎకరాల లోపు ఉన్న రైతులకు అందరికి కూడా రైతు బంధు పడుతుంది. అది ఇప్పుడు మార్చి 31 దాకా టైం పట్టకపోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ తేదీలు చూసుకుంటే డే బై డే వాళ్ళన్నదే రోజు విడిచి రోజు శాంక్షన్ చేస్తామన్నారు. కాబట్టి మనం ఈ రోజు నుంచి లెక్కేసుకున్నాం. కాబట్టి ఈ రోజు ఆల్రెడీ ఒక 17 లక్షల మందికి పడ్డది. కాబట్టి మిగతా వాళ్ళకి కూడా క్లియర్గా 31వ తారీఖులో పడే అవకాశం క్లియర్గా కనపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా అర్జెంటుగా వాళ్ళకి వేయాల్సిన అవసరం ఉంది చిన్నకారు రైతులకు మాత్రం. ఎందుకంటే వాళ్ళు గ్రామ స్థాయిలో అప్పులు తీసుకొని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతుకు కూడా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వానికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి అతిపెద్ద టాస్క్ ఏంటంటే రైతు భరోసానే. రైతు భరోసా కాబట్టి చాలామంది రైతులు అన్న మాకు పడలేదని మస్తు మంది చెప్తున్నారు భయ్యా. చాలా మంది చెప్తున్నారు అన్న మాకు పడలేదు, డబ్బులు పడలేదు, మరి ఏం చేయమంటావన్నా, ఎట్లా అంటావన్నా, అవి పడతాయా లేకపోతే మళ్ళీ ఏమైనా కొత్తగా అప్లికేషన్స్ ఇచ్చుకోవాలా, గ్రామ స్థాయికి వెళ్ళి లేకపోతే గ్రామ సర్పంచ్ దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే పంచాయతీ కార్యదర్శి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకొక ఏమైనా అప్లికేషన్ ఇవ్వాలంటే ఎవరికి ఏం అప్లికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదైతే మీరు ఆ సర్వే రిపోర్ట్ ఏదైతే సర్వేలో మీరైతే మాకు పొలం ఉంది, తర్వాత మా పట్టా బుక్కులు ఉన్నాయి, మాకు పొలం లేదు, మాకు ఆత్మీయ భరోసా రావాలి, మాకు ఇల్లు లేదు, ఇందిరమ్మ ఇల్లు రావాలి, తర్వాత మాకు రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు రావాలని చెప్పి మీరు అప్లై చేశారు కదా, ఆ అప్లికేషన్ ఆధారంగానే మీ అందరికీ కూడా ఫలాలు లభించే అవకాశం క్లియర్గా కనపడుతుంది. ఈ రైతు భరోసా సంబంధించి డే బై డే మీకు ఇప్పుడు చూశారు కదా, డే బై డే మాత్రం ప్రతి ఒక్క రైతుకి కూడా డే బై డే రైతు భరోసా పడే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇన్నాళ్ళకి 17 లక్షల మందికి ఇప్పటి వరకు వేసింది. కాబట్టి ఈ 17 లక్షల్లో కూడా ఎక్కువ శాతం వేసినటువంటి జిల్లా నల్గొండ జిల్లా. ఉమ్మడి నల్గొండ జిల్లాకి మొత్తం పూర్తిగా క్లియర్ చేయడం జరిగింది. ఆ తర్వాత సూర్యాపేటకు కూడా, తర్వాత మన ఖమ్మం, జనగాం, వరంగల్ వీటన్ని జిల్లాలకు కూడా క్లియర్గా అందరి రైతులకి క్లియర్ చేసినామని. ఎకరం లోపు ఉన్న రైతులకు మాత్రమే, మళ్ళీ ఎకరం 2 గుంటలు ఎకరం 4 గుంటలు ఉన్న రైతులకు మాత్రం రాదు. వాళ్ళకి ఇప్పుడు చూపెట్టాం కదా, 2వ విడతలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు వేచి చూడాల్సి ఉంది. గవర్నమెంట్కి కూడా మా దగ్గర నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, చిన్నకారు రైతులు 10 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రం ఫిబ్రవరి 20 లోపే కంప్లీట్ చేయాల్సిందిగా మేమైతే విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఆ ట్రాక్టరానికి ఇప్పుడు బాకీ ఉన్నారు, అక్కడ గొర్రెదొమ్మిల వాళ్ళకి బాకీ ఉన్నారు, మందు కొట్టే వాళ్ళకి బాకీ ఉన్నారు, ఎరువుల చేపలు బాకీ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఆ చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో నిజమైన పంట సాగు చేసే వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం కల్పించి వాళ్ళకి ఫిబ్రవరి 20 లోపే ఖచ్చితంగా వాళ్ళది ఏదైతే ఉందో 6,000 ఇస్తామంటున్నారు కదా ఫస్ట్ విడతలో, ఆ 6,000 ఇవ్వాల్సిందే. ఇస్తేనే ఆ చిన్నకారు రైతులు మంచి ప్రశాంతంగా ఉంటారు, ప్రశాంతమైనటువంటి పంటని వాళ్ళు సాగు చేసుకోగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియోని ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం మాత్రం క్లియర్గా ఉందన్న. దయచేసి ఈ వీడియోని మీ ఊరు గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.